హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మొదటిసారి మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఈరోజు అయితే ఫ్రూట్ సలాడ్ అయితే చేశానండి. మా పిల్లలకైతే చాలా ఇష్టం ఫ్రూట్ సలాడ్ అనేది. ప్లస్ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి. పైగా సమ్మర్ కూడా వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారని చెప్పేసి వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్టీగా ప్లస్ ఈజీగా చేసుకోవచ్చు ఫ్రూట్ సలాడ్ అనేది. ఇక దీని ప్రాసెస్ అయితే చూసేద్దాం. నేనైతే ఇలా 1/2 లీటర్ మిల్క్ అయితే తీసుకున్నానండి. నేనైతే మన బర్రెపాలే తీసుకున్నాను. మీరు కావాలంటే మిల్క్ ప్యాకెట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. మిల్క్ ప్యాకెట్లో క్రీమ్ మిల్క్ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోండి, టేస్ట్ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ అయితే నేను వెనిలా ఫ్లేవర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మనకు 2 ఫ్లేవర్స్లో ఉంటుంది, బటర్ స్కాచ్ అండ్ వెనిలా. నేనైతే పిల్లలైతే వెనిలా చాలా ఇష్టంగా తింటారని చెప్పేసి వెనిలా ఫ్లేవర్ సెలెక్ట్ చేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. కస్టర్డ్ పౌడర్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి మన ఫ్రూట్ సలాడ్ కోసం అని చెప్పేసి. కాబట్టి ఫ్లేవర్ అనేది కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం మిల్క్ అయితే స్టవ్ పైన పెట్టేసుకున్నాను కదా, అవి వేడయ్యేలోపు ఇలా కస్టర్డ్ పౌడర్ కూడా కలిపేసుకుందాము. చూడండి, నేనైతే ఒక 4 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ తీసుకొని అందులో కొన్ని మిల్క్ అయితే యాడ్ చేసుకొని అలా కలిపి పెట్టేసుకున్నాను. చూడండి, అంటే ఉండలు ఉండలు లేకుండా అలా కలుపుకొని పెట్టేసుకోవాలి. చూసారు కదా, అలా ఉండలనేది అస్సలు ఉండకూడదు. అలాగే మనం స్టవ్ మీద మిల్క్ పెట్టాం కదా, అవి ఎలా ఉన్నాయో చూద్దాం. అట్టు అనేది కాకుండా నెమ్మదిగా కలుపుకుంటూ ఉండాలండి పాలని. అట్టు పైన అట్టు అనేది రాకూడదు మనకు ఫ్రూట్ సలాడ్ చేసేటప్పుడు. కాబట్టి అలా కలుపుతూ ఉండండి. మనం కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు ఆ మిల్క్లో మనం యాడ్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ అలా మనం ఆ మిల్క్లో యాడ్ చేసుకోవాలి, సరిపోతుంది అంతే. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా గరిటెతో కలుపుతూ ఉండండి. తొందరగా చిక్కగా అయిపోతుంది. ప్లస్ మనం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఆ ఉండలుగా కట్టేస్తూ ఉంటుంది. కాబట్టి మనం గరిటెతో కలుపుతూ ఉండాలి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అలా గరిటెతో కలుపుతూ ఉండండి. చూడండి, అప్పటికే ఉండలు కట్టేసింది. అలా కాకుండా ఉండాలంటే మనం కలుపుతూ ఉండాలి. తొందరగా చిక్కబడిపోతాయండి మనం కస్టర్డ్ పౌడర్ పోసిన తర్వాత. ఇక ఇందులో మనం చక్కెర అనేది వేసుకుందాం. మన రుచికి సరిపడేంత చక్కెర వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ షుగర్ అనేది ఇష్టపడిన వాళ్ళు కొంచెం తక్కువ వేసుకోండి. లేదు మేము స్వీట్గా తింటాం అనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. చూడండి, అలా కలుపుతూ ఉండాలి కంపల్సరీ. మనం ఉండలు అనేవి అస్సలు ఉండకూడదండి. పైన మళ్ళీ అట్టు కూడా తొందరగా కట్టేస్తుంది మనం కస్టర్డ్ పౌడర్ వేసిన తర్వాత. అలా అట్టు కూడా కట్టకుండా ఉండడం కోసం అలా కలుపుతూ ఉండండి. ఇప్పుడైతే స్టవ్ అయితే చూడండి అలా మరుగుతుంది కదా, నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను. ప్లస్ చిక్కబడాలి మనకు. చూడండి, అలా కొంచెం చిక్కగా అయితే సరిపోతుంది మనకి. మరీ ఎక్కువ చిక్కగా కూడా కాకూడదు. ఫ్రూట్ సలాడ్ అనేది కొంచెం లూజ్గానే ఉండాలి. మరీ దగ్గరికి కూడా రావద్దు కస్టర్డ్ పౌడర్ అనేది. చూసారు కదా, మనం తయారు చేసుకున్న మిశ్రమం అలా వస్తే సరిపోతుంది. దీన్ని అలా కలుపుతూనే ఉండండి చల్లారేదాకా. ఎందుకంటే తొందరగా పైన అట్టులాగా అయిపోతుంది చల్లారిన తర్వాత. కాబట్టి అలా కలుపుతూ గరిటెతో కలుపుతూనే ఉండాలి. చల్లబడేంత వరకు కలిపితే సరిపోతుందండి. చూడండి, నాకైతే ఒక 20 మినిట్స్ వరకు చల్లారింది. దీన్ని అయితే ఒక బౌల్లోకి తీసుకుందాం. ఫస్ట్ మీరు కావాలంటే అందులోనే కట్ చేసి వేసుకోవచ్చు ఫ్రూట్స్ అనేవి. నేనైతే ఒక బౌల్లో చూపిద్దామని చెప్పేసి ఒక బౌల్లో తీసుకొని కస్టర్డ్ పౌడర్ మనం తయారు చేసుకున్న మిశ్రమం ఉంది కదా, అదైతే ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, దీనిలో అయితే ఇప్పుడు నేను దానిమ్మలు వేస్తున్నానండి. మీ ఇష్టం, మీకు ఇంట్లో ఏ ఫ్రూట్స్ అవైలబుల్ ఉంటే ఆ ఫ్రూట్స్ వేసుకోండి. ఇందులో ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నార్మల్గా. కాకపోతే స్ట్రాబెర్రీ కానీ పప్పాయ కానీ అలాంటివి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇంట్లో ఇప్పుడు దానిమ్మలు ప్లస్ గ్రేప్స్ బనానా ఉన్నవి, నేను అవిటితోనే చేస్తున్నాను. మీ ఇంట్లో స్ట్రాబెర్రీ కానీ పప్పాయ కానీ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. చూసారు కదా, అలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత ఒక్కసారి గరిటెతో కొంచెం అలా మిక్స్ చేసుకోండి, సరిపోతుంది. దీన్ని ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎవరైనా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు మనం ఆల్రెడీ అలా కస్టర్డ్ పౌడర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మిల్క్లో వేసుకొని, దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని చుట్టాలలో నచ్చినప్పుడు ఇలా అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలా ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేస్తే సరిపోతుంది. పిల్లలు కూడా స్కూల్ నుంచి వచ్చేనాక ఇలా ఫ్రూట్స్ వేసి ఇచ్చేస్తే హెల్దీ ఉంటుంది. ప్లస్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా ఎలా ఉందో. మీకు ఇంకా టేస్ట్ రావాలంటే కొంచెం ఐస్ క్రీమ్ యాడ్ చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. మీకు కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.